భారత్ పై జిహాదీ మూకల కుట్రలు ఈనాటివి కాదు. దశాబ్దాలుగా శతాబ్దాలుగా మతమాఢ్యపు కుట్రలే చేస్తున్నారు. వారి కుట్రల ఫలితంగానే దేశ విభజన కూడా జరిగిపోయింది. ఇదే క్రమంలో ఇటీవల ఇంటెలిజెన్స్ అధికారులు సైతం హెచ్చరికలు చేయడం గమనించాలంటున్నారు విశ్లేషకులు. బెంగళూరుకు చెందిన షమా పర్వీన్ అనే 30 ఏళ్ల మహిళ ఉదంతం కూడా బయటపడింది. అల్ ఖైదా ఇన్ ఇండియన్ సబ్ కాంటెంట్ AQIS అనే ఉగ్రవాద సంస్థ కొంతకాలం క్రితమే రహస్యంగా పుట్టుకొచ్చిందట. ఆ సంస్థకు చెందిన ఒక మాడ్యూల్ ని సూత్రధారే షమా పర్వీన్. గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అధికారులు జూలై 30న అరెస్ట్ చేశారు. షమా పర్వీన్ సోషల్ మీడియా ద్వారా ఉగ్రవాద ప్రచారం చేస్తూ యువతను రెచ్చగొట్టి దేశ వ్యతిరేక కార్యకలాపాలకు ప్రోత్సహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇక షమా పర్వీన్ ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా అల్ ఖైదా సిద్ధాంతాలను వ్యాప్తి చేసింది. ఆమె ఖాతాకు సుమారు 10,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ముస్లిం యువతను రెచ్చగొట్టి హింసాత్మక చర్యలకు ప్రేరేపించినట్లు అధికారులు దర్యాప్తులో తేలింది. అంతేకాదు రహస్య ఆటో డెలీట్ యాప్ల ద్వారా సంప్రదింపులు జరిపి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉగ్ర దాడులకు కుట్రలు పన్నినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. టెక్నాలజీలోని సౌలభ్యాలను వాడుకొని సాంఘిక కార్యకలాపాలను ఉపయోగించుకోవడం అనేది ఈ మధ్య కాలంలో జిహాదీ శక్తుల వ్యూహంగా మారింది. షమా పర్వీన్ ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ను సంప్రదించి భారత్లో ఉగ్ర దాడులు చేయాలని కోరినట్లు ATS విచారణలో వెల్లడైంది. ఈ కుట్రలో ఆమె పాకిస్తాన్తో ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా నేరుగా సంబంధాలు నిర్వహించింది. అలాగే 4 నుంచి 5 ఆన్లైన్ టెర్రర్ మాడ్యూల్స్ నిర్వహిస్తూ కేరళ మాడ్యూల్ను షమా పర్వీన్ స్వయంగా నడిపినట్లు ATS భావిస్తోంది. ఇక షమా పర్వీన్ అల్ ఖైదా సంస్థతో సంబంధాలు కలిగి ఉందని పాకిస్తాన్లోని ఉన్నతాధికారులతో ముఖ్యంగా పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్తో సంబంధాలు నిర్వహించినట్లు గుజరాత్ ATS గుర్తించింది. ఆమె ఇతర రాష్ట్రాల్లోని ఉగ్రవాద సంస్థ సభ్యులతో సోషల్ మీడియా గ్రూపుల ద్వారా సంప్రదింపులు జరిపింది. జూలై 23న అరెస్ట్ అయిన 4 అల్ ఖైదా ఉగ్రవాదుల మాడ్యూల్కు పర్వీన్ నాయకత్వం వహించినట్లు గుర్తించారు. అంతేకాదు షమా పర్వీన్ ఇన్స్టాగ్రామ్లో హిందువులపై విద్వేషపూరిత కంటెంట్ను వ్యాపింపజేసింది. ఆమె ముస్లిం కుర్రకారును ఆకర్షించే ఉద్దేశంతో పాక్ ఆర్మీ చీఫ్ ఫోటోలను కూడా పోస్ట్ చేసిందని, భారత్లో ముస్లిం ఆధిక్య ప్రాంతాలకు ఏకీకరణ చేసి అంతర్గత అల్లర్లు సృష్టించాలని, హిందువులను ఆయా ప్రాంతాల నుంచి ఖాళీ చేయించేలా వ్యూహాలు రూపొందించాలనే సుదీర్ఘమైన కుట్రకు ప్లాన్ చేసిందని చెబుతున్నారు. ఇలా మరోసారి దేశ విభజన కోసం పని చేయాలని ముస్లింలోని జిహాదీ శక్తులకు పిలుపునిచ్చిందని ATS గుర్తించినట్లు చెబుతున్నారు. షమా పర్వీన్ జార్ఖండ్లోని కోడర్మాకు చెందిన వ్యక్తి అని, అక్కడి టెర్రర్ మాడ్యూల్తో సంబంధాలు కలిగి ఉన్నట్లు జార్ఖండ్ ATS విచారణలో తేలడంతో ఇందులోని మరో కోణంగా చెబుతున్నారు. మరోవైపు ఇటీవల ఢిల్లీ, ముంబై, నోయిడా వంటి రద్దీ ఉండే ప్రాంతాల్లో కొద్ది నెలలుగా బాంబు బెదిరింపులు వస్తున్నాయి. స్కూళ్లు, ఇతర విద్యాసంస్థలు, విమానాశ్రయాలు, రద్దీగా ఉండే మార్కెట్ ప్లేసులు, హిందూ ఆలయాలు వంటి ప్రాంతాలను టార్గెట్ చేస్తూ వాటిని పేల్చివేస్తామని బెదిరింపు కాల్స్ తీవ్రమయ్యాయి. ఈ క్రమంలోనే ఇంటెలిజెన్స్ విభాగం మరింత అలర్ట్గా ఉంటూ ఎప్పటికప్పుడు వాటి కుట్రలను బయటపెడుతోంది. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు ఏ రోజైనా ఎలాంటి ఘటనైనా జరగొచ్చని ఇంటెలిజెన్స్ హెచ్చరించడం ఆందోళన రేపుతుంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పటిష్టమైన నిఘా పెట్టాలని సూచించారు.